తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి ఫిరంగులు ఎందుకు ఒక్కసారిగా పేలాయి? అచ్చమైన కాంగ్రెస్ లీడర్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి బాంబు పేల్చబోతున్నారు? రేవంత్ రెడ్డి లక్ష్యంగా సుస్మిత చేసిన ఆ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహమేంటి? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు మహారాష్ట్ర తరహా షిండే పొలిటికల్ స్కెచ్ ఏమైనా అమలు జరుగుతోందా? కాంగ్రెస్ రెండు ముక్కలుగా చీలబోతుందా? తెలంగాణ షిండేగా మారుతున్న వ్యక్తి ఎవరు? అసలు ఈ మొత్తం హైడ్రామా వెనుక ఉన్న అసలు నిజాలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కసారిగా ఫిరంగులు పేలాయి. నిన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత అసమ్మతి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరుపెట్టే స్థాయికి చేరిందని తెలుస్తోంది. ఒకవైపు కొండా కుటుంబం విసిరిన సవాల్, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి రాకెట్. మొత్తంగా రేవంత్ రెడ్డి పాలనా శైలిపై కాంగ్రెస్ దిగ్గజాలు తీవ్రస్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. కాంగ్రెస్ కు అచ్చమైన మేము కావాలా, పచ్చ కాంగ్రెస్ లీడర్లు కావాలా అని కోమటిరెడ్డి అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చేశారట. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. వరంగల్ గడ్డపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం తీవ్రంగా ఉలిక్కిపడేలా చేశాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన పరకాల టికెట్ ఎవరికివ్వాలో నిర్ణయించే హక్కు ఆయనకు లేదన్నారు. అధికారం నెత్తికెక్కి అసలైన కాంగ్రెస్ నేతల్ని తొక్కేస్తున్నారు. తెలంగాణలో నడుస్తోంది అచ్చ కాంగ్రెస్ కాదు, కేవలం పచ్చ కాంగ్రెస్ మాత్రమే అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, పదవులు ఉన్నా పనులు కావడం లేదని బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కూతురు సుస్మిత మాటలపై టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ వివరణ కోరుతూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు పంపింది. అయితే నోటీసులపై సురేఖ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సుస్మిత ఒక స్వతంత్ర పౌరురాలు, ఆమె మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేస్తారా? ముందు ఆ నోటీసులను తక్షణమే వెనక్కి తీసుకోండని పీసీసీకే రివర్స్ చెక్ పెట్టారు. ఒకవైపు కూతురుతో సీఎం వైఖరిపై తీవ్ర విమర్శలు చేయిస్తూనే, మరోవైపు తనకు సంబంధం లేదంటూ కేబినెట్ స్థానాన్ని కాపాడుకునే రెండంచెల రాజకీయ వ్యూహంతో రేవంత్ టీంను డిఫెన్స్ లోకి నెట్టేశారు. మీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి మీకు చెప్తున్నా. ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులని సవిస్తల్ని ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా ఈరోజు. ఈ రాజకీయ సమీకరణాల్లో అసలైన మాస్ ట్విస్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి. గతం నుంచి పార్టీ కోసం రక్తం చిందించిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కాదని, పచ్చ పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆగ్రహం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గంలోనూ తీవ్రంగా రగులుతోంది. కొండా కుటుంబం ఎగరేసిన తిరుగుబాటు జెండాకు రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతల అసంతృప్తి తోడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం డోలాయమానంలో పడడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ లోని ఒరిజినల్ బీసీ, రెడ్డి సామాజిక వర్గాల సీనియర్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒకే తాటిపైకి వస్తున్నారు. 15 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీలో సమావేశమై సురేఖపై చర్యలు డిమాండ్ చేసినా అధిష్టానం మౌనం వెనుక మరేదైనా పొలిటికల్ స్కెచ్ ఉందా అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ గా గాంధీ భవన్ లో పరిస్థితులు మారాయి. అయితే ఇక్కడ మరో సంచలన అనుమానం కలుగుతోంది. మహారాష్ట్రలో షిండేతో గేమ్ మొదలుపెట్టిన బీజేపీ చివరికి అక్కడ శివసేనను రెండుగా చీల్చింది. అంటే ఇప్పుడు రేవంత్ తో కలిసి బీజేపీ ఏమైనా గేమ్ ఆడుతోందా? కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు కాబోతుందా? తెలంగాణ షిండేగా రేవంత్ మారబోతున్నారా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖల ఈ ద్వంద్వ దెబ్బతో తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం మార్పు దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.